మీడియాలో బీజేపీ కార్యకర్తలే స్పందించట్లేదు. కొంతమంది లీడర్లు స్పందించడం జరిగింది. అలాంటిది వాళ్ళు బస్సులు తగలబెట్టేంత సీన్ ఉందంటారా? ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. సో ఏ రకంగా కూడా మీ మాటలు ఉద్రిక్త పరిస్థితి కారణం కాదు అనేది మీ కాన్సెప్ట్. కానీ అట్ ద సేమ్ టైం క్యారెక్టర్ను అసాసినేట్ చేస్తాను కొన్ని మాటలు అన్నారు. దీనిపైన మీరు ఏమైనా కేసు పెట్టే ఆలోచన ఉందా మీకు? మహిళా కమిషన్ కి కంప్లైంట్ చేయాలనుకుంటున్నానండి. అంతకంటే పెద్దగా ఏంటి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే గత పాలనలో మహిళల మీద ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, వ్యాఖ్యలు చేసిన వాళ్ళకు ఎలా పోలీసులు తీసుకెళ్లారు, ఇలాంటివన్నీ ట్రీట్మెంట్లు ఇస్తామని చెప్పేసి రెడ్ బుక్ లో ఆ పార్ట్ కూడా ఉంది. మరి ఈ రెడ్ వర్డ్స్ ని మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్లకుండా ఉంటాయా? ఆయన వినే ఉంటారు, ఆయనకు తెలిసే ఉంటుంది. ఖచ్చితంగా యాక్షన్ చర్యలు తీసుకోవాలని అయితే కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం నేనైతే డైరెక్ట్ గా మహిళా కమిషన్ కి కంప్లైంట్ చేస్తాను. ఈ పోలీస్ కేసులు ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. బికాస్ ఆయన వయసుకు తగ్గట్టు మాట్లాడాలి. 10 మందికి చిన్నపిల్లలతో సహా నేర్చుకుని ముందుకెళ్లాల్సినటువంటి వయసు. కానీ నా అంత కూతురు ఉంది. సో నా మీద అలాంటి వ్యాఖ్యలు చేశారు అంటే ఆయన సంస్కారం ఏంటో ప్రజలు చూస్తున్నారు. ఆయన సపోర్ట్ చేస్తున్నారు, సమర్థిస్తున్నారు అంటే వాళ్ళు ఎంత సైకోపాత్ నేచర్స్ అన్నది. అండ్ కొంతమంది నన్ను బెదిరిస్తున్నారు కూడా అనమాట. అసలు ఒకసారి జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమన్నారు అన్నది ఒకసారి ప్రేక్షకుల కోసం, అట్ ద సేమ్ టైం అసలు ఆయన మాటలు ఎంత కించపరిచే విధంగా ఉన్నాయన్నది ఒకసారి ఆయన బయట చూద్దాం. మా ఊర్లో ప్రతి ఒక్క మహిళ నా మీద నమ్మకంతో జేసీ పార్క్ రావడం జరిగింది. చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు, అక్కడ సారే అమ్ముతారు, గంజాయి అమ్ముతారు అని. అసలు ఆ అమ్మాయి ఫోటో చూసారా మీరు? గుత్త పిత్తలుండి రోజా చేసుకుంటున్నది. అట్లా అమ్మాయి చెప్పేది. మంచి అమ్మాయినని పెట్టకూడదా? 2 నెలలు సినిమా షూటింగ్ చేసినారు. నన్ను పర్మిషన్ అడిగారు. గాయత్రిది మా లెక్చరర్ ఇల్లు చూసినారు, మా సూర్యమని ఇంట్లో వాడినారు. మంచిదనాన్ని పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరం ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, కొత్త పిత్తల రోజా పువ్వులు వేసుకుంది. ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. అంటే మీరు ఎంత అవమానిస్తున్నారు ఒక లేడీని ఎంత అవమానిస్తున్నారు? సిగ్గుందా మీకు? 31 రాత్రి మా ఊర్లో ప్రతి ఒక్క మహిళ నా మీద నమ్మకంతో జేసీ పార్క్ రావడం జరిగింది. చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు, అక్కడ సారే అమ్ముతారు, గంజాయి అమ్ముతారు అని. అసలు ఆ అమ్మాయి ఫోటో చూసారా మీరు? గుత్త పిత్తలుండి రోజా చేసుకుంటున్నది. అట్లా అమ్మాయి చెప్పేది. మంచి అమ్మాయినని పెట్టకూడదా? 2 నెలలు సినిమా షూటింగ్. ఆయన అన్న మాటలు మళ్ళీ అంటానికి కూడా ఇబ్బందికరంగానే ఉంది. మరి వింటుండే మీకు ఎలా అనిపిస్తుంది తెలియదు కానీ ఆయన అన్నారు లేడీకి రెస్పెక్ట్ ఇస్తున్నారా? అసలు లేడీస్ ని మాట్లాడి మరి ఆయన చేసేది ఏంటి? ఇట్లాంటి వాళ్ళ పెద్దోళ్ళు సామెత చెప్పారు, అమ్మని తిట్టగాకరా నీ అమ్మ నాయాలా అన్నాడంట ఒక ఆయన. తిట్టొద్దు అంటూనే మళ్ళీ తిట్టాడంట ఒకరిని పట్టుకొని. వాళ్ళ అమ్మను ఒకటి తిడుతూ ఉంటే అమ్మని తిడతావేందిరా నీ అమ్మ నాయాలా అని తిట్టాడంట. ఈయన చేసేదేంటి? అదే ఉంది. ఆ అమ్మాయి ప్రాస్టిట్యూట్, కానీ నేను అదే పని చేస్తున్నాను, పొద్దున్న లేస్తే నేను ప్రాస్టిట్యూషనే చేస్తున్నానని చెప్తున్నాడు. ఈయనకంటే నిజంగా ప్రాస్టిట్యూట్లు చాలా బెటర్ అండి. వాళ్ళు శరీరాన్ని మాత్రమే అమ్ముకుంటారు. వీళ్ళు మొత్తం వ్యక్తిత్వాన్ని, నోటిని, భాషని, సంస్కృతిని, సంప్రదాయాన్ని అన్నింటినీ అమ్ముకున్న వాళ్ళకంటే చాలా నీచంగా ఈ పెద్ద మనిషి మాట్లాడడం జరిగింది. అంటే ఒక విమెన్ ఎవరైనా సరే క్వశ్చన్ చేయాలి, ఎవరినైనా నిలదీసే పరిస్థితి వస్తే ఫస్ట్ ఎందుకు క్యారెక్టర్ అసాసినేషన్ కి వెళ్తున్నారు? మీలాగా ఇప్పుడు హీరోయిన్ గా చేసి రాజకీయాల్లోకో లేకపోతే సామాజిక సేవలోకి వస్తే ఎందుకు ఒక్కసారి మళ్ళీ ఓల్డ్ డేస్కి వెళ్ళి అప్పటి ఫొటోస్ అన్ని ఇలా తెర మీద తీసుకొచ్చి దీని నుంచి ఎలాంటి ఒక సందేశం ఇద్దామని? స్త్రీ అభ్యున్నతి అని ఒక సైడ్ మాట్లాడుతూనే స్త్రీ ఇంత నీచంది అని వాళ్ళ నోటితోనే చెప్తారు చూడండి. ఎందుకంటే ఒక ఆడదాన్ని నోరు మోయించాలంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద నింద వేసేస్తే చాలు, ఆ అమ్మాయి నోరు మూస్తుంది. బట్ దే హావ్ చూజన్ ద రాంగ్ పర్సన్. మాధవీలత నోరు మోయించడం అనేది ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. నా గొంతులో ప్రాణం ఎప్పుడు ఆగిపోతుందో, ఈ భూమి మీద నా శ్వాస ఆగిపోయి నా శరీరం ఎప్పుడు మట్టిలో కలిసిపోతుందో ఆ రోజే నా గొంతును ఆపగలరు తప్ప వాళ్ళు ఏం చేసినా, ఎటువంటి కేసులు పెట్టుకున్నా, ఎటువంటి నిందలు వేసుకున్నా నా గొంతును ఆపడం అన్నది అది ఎప్పటికీ జరగనటువంటి విషయం. కానీ వాళ్ళందరికీ అప్లై చేసిన వాళ్ళ పాత టెక్నాలజీ, పాత మెథడు ఇప్పటికీ అన్ని పార్టీలు వాళ్ళు వాడుతున్నవి నా మీద వాడాలనుకున్నారు. అది ఆయన పాతకాలపు మాసిపోయిన గడ్డం తాలూకు వ్యవహారమే తప్ప అంతకంటే